నమస్తే. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. సాధారణంగా హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చే రెగ్యులర్ టూరిస్ట్ స్పాట్స్ని కాసేపు పక్కన పెట్టి హైదరాబాద్ నగరంలో అంతగా ఎవరికీ తెలియని కొన్ని అద్భుతమైన ప్రదేశాలను, దాగియున్న సరికొత్త కోణాలను ఈరోజు మనం అన్వేషించబోతున్నాం. రండి, మొదలు పెడదాం. ఇక్కడ మనం గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. ఒకవైపు ఎన్నో శతాబ్దాల నాటి ప్రశాంతమైన పాతనగరం, ముత్యాల నగరం, మరోవైపు ఏ మాత్రం గ్యాప్ లేకుండా ప్రపంచస్థాయి ఐటీ కేంద్రంగా దూసుకుపోతున్న సైబరాబాద్. ఈ రెండు విభిన్న ప్రపంచాలు ఒకే నగరంలో ఎలా కలిసిమెలిసి ఉన్నాయో ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ప్రయాణంలో మనం మాట్లాడుకోబోయే ప్రధాన అంశాలు: 1. నగరపు రహస్య వారసత్వ సంపద. 2. టెక్నాలజీ ప్రపంచంలో వచ్చిన భారీ విప్లవం. 3. అందరినీ అలరించే వినోదం మరియు సినిమా ప్రపంచం. చివరగా మనందరికీ ఇష్టమైన స్థానిక రుచుల ఆస్వాదన. ముందుగా మనం హైదరాబాద్లో దాగి ఉన్న అద్భుతమైన చారిత్రక వారసత్వ సంపదతో మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఈ ప్రదేశం గురించి చెప్పాలంటే, నగరపు రద్దీకి, గోలకు దూరంగా ఎంతో ఎత్తులో ఉన్న మౌలాలి దర్గాను చేరుకోవడానికి ఏకంగా 400 మెట్లెక్కాలి. వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా ఆ మెట్లు పైకెక్కుతున్న కొద్దీ కింద ట్రాఫిక్ సౌండ్స్ అన్నీ తగ్గిపోయి ఒక అద్భుతమైన, ప్రశాంతమైన వాతావరణంలోకి మనం అడుగుపెడతాం. అదొక మ్యాజిక్ అంతే. అక్కడికి వెళ్లిన వాళ్ళు ఎవరైనా సరే ఆ పైనుండి చూసే అద్భుతమైన సూర్యాస్తమయం గురించి ఖచ్చితంగా చెప్తారు. కింద నగరమంతా దీపాలతో మెరుస్తుంటే, పైన ఆకాశంలో పరుచుకున్న బంగారు రంగులు చూస్తుంటే అసలు మాటల్లో చెప్పలేం. అది నిజంగా ప్రతి ఒక్కరికీ ఒక మరపురాని, మనసుకు హత్తుకునే అనుభూతినిస్తుంది. ఇక అక్కడి నుండి మన చరిత్రను చెప్పే మరో అద్భుతం గురించి మాట్లాడుకుందాం. అదే పైగా టూమ్స్ లేదా పైగా సమాధులు. పర్యాటకులకంతగా తెలియని ఒక హిడెన్ జెమ్ ఇది. మొఘల్ అలాగే పర్షియన్ వాస్తు శిల్పాల కలయికతో అత్యంత అద్భుతమైన రాతి చెక్కడాలతో ఈ నిర్మాణాలు మనల్ని కట్టిపడేస్తాయి. అసలు ఆ కాలంలోమే ఇంతటి నైపుణ్యముందా అని మనం ఆశ్చర్యపోతాం. అలాగే పైగా టూమ్స్ లాగే ప్రశాంతంగా ఉండే మరో గొప్ప చారిత్రక ప్రదేశం కుతుబ్ షాహీ టూమ్స్. ఈ విశాలమైన పచ్చని తోటల మధ్య ఆనాటి రాజుల సమాధులు భారీ గుమ్మాటాలతో ఎంతో రాయల్గా కనిపిస్తాయి. నాటి కళాకారుల ప్రతిభకు అద్దం పట్టే ఆ సూక్ష్మమైన టైల్ వర్క్ చూస్తుంటే మనస్సుకి భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. సరే, చారిత్రక కట్టడాల నుండి ఇప్పుడు మనం ప్రెజెంట్లోకి వచ్చేద్దాం. హైదరాబాద్ రూపురేఖలనే మార్చేసిన సాంకేతిక విప్లవం. అదేనండి, మన సైబరాబాద్లోకి అడుగుపెడదాం. ఇక్కడసలు మ్యాజిక్ ఏంటంటే, ఈ ప్రాంతం ఎంత రాకెట్ వేగంతో అభివృద్ధి చెందిందో గమనించండి. 1997లో కేవలం సైబర్ టవర్స్ అనే ఒక చిన్న ఆలోచనతో మొదలై కొన్ని దశాబ్దాలలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ క్యాంపస్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మన సైబరాబాద్ ఎలా మారిపోయిందో చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. ఈ మోడ్రన్ అద్భుతాల సైజేంటో మనం అర్థం చేసుకోవాలంటే ఈ నంబర్ వినండి: 15,000. అవును, ఇక్కడ నిర్మించిన కొత్త అమెజాన్ క్యాంపస్లో ఏకంగా 15,000 మంది ఉద్యోగులు ఒకేసారి పనిచేయొచ్చు. పైగా ప్రపంచవ్యాప్తంగా అమెజాన్కున్న భవనాలన్నిటిలోకి మన హైదరాబాద్లో ఉన్న క్యాంపస్సే అతిపెద్దది. గ్రేట్ కదా. దానికి ఏమాత్రం తీసిపోకుండా ఒకేసారి 5,000 మంది కూర్చునే కెపాసిటీతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అంటే హెచ్ఐసిసిని నిర్మించారు. దీనివల్ల ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ స్థాయి మీటింగులకు, మెగా ఈవెంట్లకు ఒక ప్రధాన వేదికగా మారిపోయింది. ఒక్కసారి ఈ మార్పుని గమనిస్తే మీకొక క్లారిటీ వస్తుంది. ఒకప్పుడు సైబరాబాద్ అంటే కేవలం 200 ఎకరాల బ్లూప్రింట్స్ మాత్రమే. కాని ఇప్పుడు దాదాపు 15,000 ఎకరాల రేడియస్లో అది విస్తరించింది. ఒకే ఒక ఐటీ టవర్తో మొదలైన జర్నీ నేడు వందలాది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్తో మహావృక్షంలా ఎదిగింది. ఇక కార్పొరేట్ లైఫ్ గురించి మాట్లాడుకుంది చాలు. ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుదాం. ఏమాత్రం బోర్ కొట్టని అద్భుతమైన సినిమా మరియు సాహసాల ప్రపంచంలోకి వెళ్ళాం. సినిమా అంటే మనవాళ్లకు ఎంత పిచ్చో చెప్పడానికి రామోజీ ఫిల్మ్ సిటీ ఒక్కటి చాలు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీగా రికార్డు సృష్టించడం మన నగరానికే దక్కిన స్పెషల్ క్రెడిట్. ఇదొక అద్భుతమైన మాయా ప్రపంచం. సినిమా సెట్స్తో పాటు వరల్డ్ క్లాస్ థీమ్ పార్క్ ఎక్స్పీరియన్స్ను ఇది మనకు ఇస్తుంది. ఇక్కడ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో ఉన్నాయి. ఫిల్మీ దునియాలో మ్యాజిక్ చూసినా లేదా వైల్డ్ వెస్ట్ స్టంట్ షోలు చూసి థ్రిల్ ఫీల్ అయినా అదొక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అలాగే
ఆసియాలోనే అత్యుత్తమమైన సాహస అడ్వెంచర్ పార్క్, ఇక వండర్లాలో గుండెలు జారిపోయే అడ్రినలిన్ రైడ్లు, చివర్లో సితారా, తారా లాంటి లగ్జరీ హోటల్స్లో స్టే చేయడం. అబ్బో, ఇలా ప్రతీది పర్యాటకులకు పండగే. సరే, ఇన్ని చూశాక ఆకలివేస్తోంది కదా, అందుకే మన చివరి విభాగానికి వచ్చేశాం. అదే అందరి నోరూరించే స్థానిక రుచుల ఆస్వాదన. హైదరాబాద్ గురించి చెప్పి ఇరానీ చాయ్ గురించి చెప్పకపోతే ఎలా? కేఫ్ నీలోఫర్ లాంటి ప్రదేశాల్లో దొరికే ఒక సింపుల్ ఇరానీ చాయ్ మన లోకల్ కల్చర్లో ఎంతలా కలిసిపోయిందో మీకందరికీ తెలిసిందే. మధ్యాహ్నం వేళ ఒక మంచి ఉస్మానియా బిస్కెట్ తీసుకుని అందులో ముంచుకుని ఆ తియ్యటి క్రీమీ చాయ్ తాగుతుంటే అబ్బా, ఆ ఫీలింగే వేరు కదా. ఇక బిర్యానీ విషయానికొస్తే హైదరాబాదీ బిర్యానీ అనేది కేవలం ఒక వంటకం కాదు, అదొక ఎమోషన్. మొఘలుల కాలం నుండి వస్తున్న ఈ స్పెషల్ డిష్ అద్భుతమైన మసాలాలు, ఘుమఘుమలాడే రుచులతో మనల్ని కట్టిపడేస్తుంది. షా గౌస్ లాంటి స్ట్రీట్ స్పాట్స్లో దొరికే ఈ బిర్యానీ రుచి చూస్తే స్థానికులకైనా టూరిస్టులకైనా ఆహా అనిపించక మానదు. ఇదండి సంగతి. ఒకవైపు నిశ్శబ్దంగా ఉండే చారిత్రక సమాధులు, మరోవైపు ఆకాశాన్ని తాకే టెక్ పార్కులు, ఘుమఘుమలాడే ఫుడ్ స్టాల్స్, ఇవన్నీ హైదరాబాద్ ద్వంద్వత్వాన్ని పర్ఫెక్ట్గా చూపిస్తాయి. ముగించే ముందు మనమొక చిన్న విషయం ఆలోచిద్దాం. శతాబ్దాల నాటి తన పాత చారిత్రక ప్రశాంతతను ఏమాత్రం కోల్పోకుండానే ఇంత వేగంగా భారీ టెక్నాలజీ ప్రపంచాన్ని మన హైదరాబాద్ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతోందో కదా. గతం మరియు భవిష్యత్తుల మధ్య ఉన్న ఈ అద్భుతమైన జర్నీ ముందు ముందు ఇంకెన్ని మ్యాజిక్స్ని సృష్టిస్తుందో చూడటం నిజంగా ఎంతో ఆసక్తికరం. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.